తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్లు వరుస ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కర్నూలు కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, నేడు కర్నూలు డోన్ మాలగడ్డల్లో వైఎస్ విజయం పర్యటించనుంది. అలాగే నేటి ప్రచారాలు ముగియడంతో కర్నూలు ప్రచారాలు జోరందుకున్నాయి. నేడు కర్నూలు మరికొద్ది సేపట్లో కర్నూలుకి జగన్ పర్యటించనున్నారు. ఎస్బీ సర్కిల్ వద్ద ప్రసంగించిన సభలు ప్రసంగించనున్నారు. అలాగే ప్రచారం ముగిశాక అలగడ్డ నుంచి కడపకు బయలుదేరడం తెలుస్తుంది. అయితే ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లోనూ అందరూ ప్రజలు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలిచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్లు వరుస ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు. తిరుపతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గిరి అందిస్తారు. గిరి, మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది. చివరి రోజు ప్రచారం ఎలా ఉండబోతోంది? ఈ రోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి జిల్లా ఇది రాయలసీమలో. ఇక్కడ ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్ ఏదైతే సరిగ్గా 4 రోజుల క్రితం కుప్పంలో పర్యటిస్తూ ఆయన మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అయితే చిత్తూరు జిల్లాలో అవుట్ రేట్ గా మనం గెలవబోతున్నాం అన్నటువంటి ధీమాతో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నేపథ్యం. ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులు జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తిరుపతికి వస్తున్నారు. 2 గంటల 30 నిమిషాలకి తిరుపతి లీలా మహల్ సెంటర్ ఏదైతే
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ ఆ జంక్షన్ నుంచి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి చూస్తున్నారు. అయితే ఈ రోజు జరగబోయేటటువంటి ఈ చివరి రోజు మరి 48 గంటలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ కి ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని కూడా నిలిపివేయనున్నారు. అయితే ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చాలా బిజీగా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ జరిగినటువంటి సంక్షేమ పథకాలను కానీ ఇవన్నీ పక్కదారి పట్టించారు. ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీద తీసుకొచ్చి మాట్లాడారు. మరీ ముఖ్యంగా ఈ రోజు తిరుపతికి 2:30 పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి సపోర్ట్ గా ఆయన ఈ రోజు మాట్లాడనున్నారు. అయితే ఆయన మాట్లాడేటువంటి అంశాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే స్థానికుల అంశాలు ఇవన్నీ కూడా తెర మీదకి రాబోతున్నాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ జిల్లాకు సంబంధించి ఇది చివరి రోజు చాలా టైట్ షెడ్యూల్ అయినప్పటికీ కూడా తిరుపతిని మళ్ళీ ఆయన లిస్ట్ లో పెట్టుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే కొంచెం అభ్యర్థులు వెనకబడి ఉన్నారో వాళ్ళని మళ్ళీ బూస్టప్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరుపతికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకమైనటువంటి ఓట్ల ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లన్నీ కొల్లగొట్టడానికి ఆ దిశగా తమ టార్గెట్ ఉంటుందని చెప్పి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి లోకేడ్ నాయకులందరూ కూడా వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన టీటీడీ అంశం అలాగే చిత్తూరు జిల్లా స్థానికుల అంశం ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటటువంటి అవకాశం. తిరుపతికి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ రోజు చాలా కీలకంగా టీటీడీ అంశం అలాగే తిరుపతి స్థానికుల అంశాలన్నీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. భూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారో ఆయనకు సంబంధించి ఆయన విషయానికి వచ్చి ఇక్కడ ఆయన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నా టీటీడీకి సంబంధించి 65 సంవత్సరాల పైన రిటైర్మెంట్ ఇచ్చారు. అలాంటి అన్ని కూడా మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన ఎన్నికల హామీలో మొట్టమొదటిది అదే చెప్పారు ప్రస్తుతం. అయితే ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీదకు రానుంది. మరి 6 గంటల తర్వాత ప్రచారం పూర్తి స్థాయిలో ఆగిపోయేటటువంటి నేపథ్యంలో ఈ రోజు చాలా బిజీగా నేతలందరూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అటు జిల్లాకి ఈరోజు సంబంధించి కీలకమైన నేత జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది. లక్ష్మీప్రియ. రైట్, థ్యాంక్ యూ గిరి.